ఏడాకుల చెట్లు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయా? వీటి పువ్వుల ద్వారా వచ్చే పుప్పొడి శ్వాసనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందా అనే చర్చ గతంలో జరిగిన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాకుల చెట్లను దశల వారీగా తొలగించమంటూ జిల్లా కలెక్టర్కు చేసిన సూచన పర్యావరణ ప్రేమికులకు గుబులు పుట్టిస్తోంది. ఏడాకుల చెట్టు తొందరగా ఎదగడమే కాకుండా గొడుగు మాదిరిగా చక్కటి నీడనిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఫామ్లో ఈ చెట్లను వేశానని, వీటి వల్ల నష్టం ఉందనే విషయం తెలుసుకుని తొలగించాలని దశల వారీగా ఇవి ఎక్కడ ఉన్నా తొలగించమంటూ సూచించారు. ఏడాకుల చెట్ల వలన ఏమాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది, పర్యావరణ పరంగా ఎంత మేలు జరిగే అవకాశం ఉందో పరిశీలించిన తర్వాత శాస్త్రీయత ఆధారాలతోనే వీటిపై చర్య తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. ఒక 15 years బ్యాక్ ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేశారు మనం ఇప్పుడు చేసాక ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో సడన్ గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోడిగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్లు అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ ఏదైనా పెట్టి అంటే ప్రతి వరుసగా చిక్కగా ఇస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు ఉంటే కనీసం 10 మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజ్ లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా నేటివ్ స్పీషీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్ లోనే చేయాలి, ఎందుకంటే అవి చాలా డేంజరస్. పర్యావరణానికి కూడా మన అట్లీస్ట్ లంగ్స్ కి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి.